ట్రైలర్ చూడగానే నాకేమనిపించిందంటే మసాలాలన్నీ గట్టిగా వేసి తయారైనటువంటి హైదరాబాద్ బిర్యానీ లాగా అనిపించింది నాకైతే. చలికాలం, అందులో ఈ చలికాలంలో అంత మసాలా ఉన్నటువంటి బిర్యానీ తింటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే కూడా అలాగే ఉంటుందనేది నాకు నా భావన కలిగింది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మామూలుగా ట్రైలర్ చూస్తే మనకు కథ అర్థం కాదు, కానీ ఈ ట్రైలర్లో చూస్తేనే కథ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా మనకు అర్థమైంది. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు ది ప్రొడ్యూసర్స్. ఒక టెక్నికల్గా కానీ కలర్ ప్రొడక్షన్ వైజ్ కానీ చాలా రిచ్గా కనపడుతుంది సినిమా. అలానే మిత్రుడు సంజీవ్ గారికి ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏదో కథ, ఒక సినిమాలో ఒక కథ కనపడుతుంది మామూలుగా. ఇట్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఆకట్టుకునేటట్టు ఉంది. సో ఐ విష్ ద టీమ్ ద వెరీ బెస్ట్. అండ్ స్పెషల్గా హీరో ఈ రాఘవరెడ్డి సినిమా యాక్చువల్గా నేను చూశాను. అంటే అన్ని ఎలిమెంట్స్ ఏం కావాలో, కామన్ ఆడియన్కి ఏం కావాలో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. సో యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి, శివకుమార్ గారికి మంచి పేరు రావాలని, ఈ ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు రావాలని. సినిమా చాలా బాగుంది. మా అల్లుడిని కాపురం తీసేసింది నేనే, తిట్టకండి థియేటర్లో. ఆడవాళ్ళకి తొందరపాటు ఎక్కువ ఉంటుందని ఈ సినిమా కథ చూశాక నాకు అర్థమైంది. అంతకుముందు తొందరపడతారని తెలియదు. చిన్న చిన్న పొరపాట్లను కూడా పెద్దవిగా చేసుకుని విడగొట్టేంత కైకలాగా అయిపోయింది ఆ క్యారెక్టర్ నాది. అయినా కూడా మా అల్లుడు భార్యని బిడ్డని ఓ చూపు అలా చూసుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ, కుటుంబ కథా చిత్రమే యాక్చువల్గా. అందులో కొంచెం చిన్న భార్యాభర్త విడిపోతే మధ్యలో ఎవరో వాళ్ళు ఇలా వస్తారు, వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు. అందుకని క్రైమ్ కూడా కొంచెం ఉన్నట్టు. ఇందులో రాఘవరెడ్డిలో నేను మొత్తం సింగిల్ ఆల్బమ్ రాశాను నేను. దీనికి కారణమైన సంజీవ్ మేఘట్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే మా హీరో గారు దగ్గరుండి రాయించుకున్నారు శివ గారు, ఆయనకు థ్యాంక్స్. ప్రొడ్యూసర్ శివ గారు మంచి ఫ్యాసినేటెడ్ అబౌట్ సినిమా గురించి, సినిమా మీద ఆయనకున్న ఇష్టాన్ని మేము చూడడం జరిగింది. అదే ఫ్యాషన్తో వెళ్తున్నారు. అందులో భాగంగానే మదర్పూడి గ్రామం అనే కూడా వచ్చింది. ఆర్టిస్టులకి ఏదో సంబంధం లేదు, ఎంత బాగా నడిచారో చూస్తారు అంతే. అది ఇంపార్టెంట్. ఏదో సంబంధం లేదు ఇవాళ. ఇప్పుడు వెంకటేష్ గారు చిన్నాడువా, వెంకటేష్ గారిని పెద్దాడువా, అమితాబ్ గారిని పెద్దాడువా. సినిమా ఇండస్ట్రీలో కొంత ఉంటుంది, వాడు జిగిడైనా సరే, ఇద్దరు అడక్కనెట్టినా సరే ఒక అదే ఇప్పుడు ఏమైందంటే రూమ్మేట్ ఏంది మొత్తం ఇవి ఉంటాం, కానీ వాడు డైరెక్టర్ అయితే మనం గుర్తున్నాం. ఎందుకంటే వ్యాపారం కదా, అదే కోట్లు పెట్టి వ్యాపారం. రోజు టీ కప్పు కడుకునేవాడికి ఎందుకు ఎత్తాడు యాసం ఏంది, కానీ గుర్తిస్తారు. ఓ రోజు వస్తుంది, ఆ రోజు నాకు టీవీలో ముళ్ళపూడి వర గారు, భీమ్ గారి ద్వారా వచ్చింది. బాపు గారి దగ్గర, భాగవతం దగ్గర నుంచి. భాగవతంలో నరకాసురుడు ఎప్పుడైతే వేసానో అప్పుడు ఇండస్ట్రీ గుర్తించింది, టీవీ ఇండస్ట్రీ. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు జ్యోతిలక్ష్మిలు విలనగా వేసి ముద్ర వేస్తే అప్పుడు గుర్తించారు. అప్పుడు దాకా ఎక్కని మెట్టు లేదు, అనిపించుకునే మాట లేదు అందరి చేత. సరే పోవారసం తర్వాత చూద్దాంలే అనేవాళ్ళు. ఈ రోజున కొంచెం అంటే మెల్లో గంట కట్టాలి, పిల్లి మెల్ల గంట కట్టేవాడు రావాలా, ఆడి కోసం ఎదగాల. ఏంది నాకు అమ్మ మామూలుగా. సో ఇవన్నీ ఇట్లా పరిచయాల్లో ఆ కమ్యూనిజం భావజాలం పోక ఆ మనుషులందరూ దగ్గర పోయే క్రమంలో నాకు జగ్గరాజు గారు శివ గారిని పరిచయం చేశారు. తెలుగులో దమ్ము గల్లోళ్ళు ఉండారు, మిగతా భాషల్లోనే కాదు దమ్ము గల్లోళ్ళు ఉండారని నిరూపించే డైరెక్టర్లు, ఆర్టిస్టులు ఇక్కడ ఉంటూ మనకు గర్వకారణం. కాబట్టి ఆ బ్యానర్లో ఆ మధురపూడి గ్రామం అనే దాంట్లో కూడా మన శివగారే మెయిన్. ఆయన కంటెంట్, ఇప్పుడు హీరో అనగానే ఇవన్నీ వేయటం కాదుగా, కంటెంట్ ఉన్న సినిమాలు, ఆ కంటెంట్ ఉన్న సినిమాలు ఈరోజు ప్రేక్షకులు చూస్తున్నారు. అటువంటి ఎన్నుకోవడంలో శివగారు నిజంగా గ్రేటు. అయ్యే నిలుస్తాయి, వాటి అట్లాంటి సినిమాలు తీస్తే నిలుస్తే అట్లాంటి సినిమాలు చూస్తారు. ఈ సంస్థతో నాకు పరిచయం ఒక 3 ఏళ్ల క్రితం, 3-3.5 సంవత్సరాల క్రితం. వేరే ఏదో కథ చెప్పడానికి వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత రియల్ ఎస్టేట్ ఆఫీస్కి అని చెప్పేసి వెళితే అక్కడ మొత్తం కళకు సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు. శివ కంఠంనేని గారు నేను అప్పుడు కలిశాను గంటా శ్రీనివాసరావు గారి ద్వారా. అప్పుడు ఏదో కథ చెప్పాను. కథ చెప్తే సరే బాగుంది నాకు కాకపోతే నాకు నా స్టైల్లో ఒక కథ ఏదైనా చేసుకురండి అని చెప్పారు శివ కంఠంనేని గారు. ఆయనకు తగ్గట్టుగా ఆయన స్టైల్, ఎందుకంటే ఆయన దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాడిని నేను ఒక స్నేహితుడిగా. సో అతను తగ్గట్టుగా ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఇందులో రాఘవరెడ్డి అనే టైటిల్ తోటి, రాఘవరెడ్డి అంటే అసలు ఫ్యాక్షన్ సంబంధించిన సబ్జెక్ట్ అయితే కాదు, క్రిమినాలజీ ప్రొఫెసర్ అంటే ఆయన ఇలాగా సూటు బూటు వేసుకొని అసలు బ్రహ్మాండంగా ఉంటారు, ఏజెంట్ విక్రమ్ లాగా ఉంటారు అనమాట. సో అలాంటి ఒక క్యారెక్టరేషన్ తోటి కొత్తగా ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకుని రాఘవరెడ్డి కథ చెప్పాను. వెంటనే ఒక సిట్టింగ్లోనే చాలా బాగుంది ఇది చేద్దామని చెప్పేసి అన్నారు. ఇలాంటి సినిమాకి మీ సపోర్ట్ కావాలి. నేను 9 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను డైరెక్టర్గా నా డైరెక్షన్లో 9 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి సినిమా రాఘవరెడ్డి. దీని తర్వాత వెంటనే ఆదిపర్వం అని మంచులక్ష్మితో జరుగుతోంది. బేసిక్గా అంటే ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ కూడా నేను చూశాను అండ్ థర్డ్ మూవీలో మనం టీజర్ చూసాము. తను చూస్తున్నప్పుడు ఏంటంటే తన లోపల ఉన్నటువంటి అంటే ఫస్ట్ నుంచి సినిమా ఇండస్ట్రీ తోటి ఇండైరెక్ట్గా తనకు టచ్ ఉండడము అండ్ ఆ ప్యాషన్ తోటి ఇండస్ట్రీలోకి రావడము అండ్ అంటే మూవీ ఆఫ్టర్ మూవీ ఆ మెచ్యూరిటీ అనేది తన లోపల రావడం మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము. అంటే ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ తర్వాత మళ్ళీ డైరెక్టర్ను అంటే ఈ పర్టికులర్ స్టోరీకి తను ఎంతగా సూట్ అవుతాడనేది తను చాలా రీసెర్చ్ చేసి తీసుకొచ్చి ఇదంతా చేస్తున్నాడు. డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ మూవీ అవుతుందని నేను భావిస్తున్నాను. అది అక్కడ కూడా ఉంటారు, చాలా బాగుంటుంది సినిమా. మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా చూడండి. ప్రైమ్లో అవైలబిలిటీ ఉంది, యూట్యూబ్లో కూడా ఉంది. ఆ తర్వాత మొన్న రీసెంట్గా వచ్చిన సినిమా కూడా చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశాడు ఆయన అన్నీ కూడా కొంచెం ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ చాలా పవర్ఫుల్ స్కోప్ ఉన్న మూవీస్ మాత్రమే చేస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాఘవరెడ్డి కూడా వెరీ పవర్ఫుల్ రోల్ అని చెప్పి నాకు తెలుసు. శంకర్రావు గారు 100కి 100 పాళ్ళు కళని వ్యాపారంగా చూసే మనిషి కాదు. కళని ఒక ఫ్యాసినేట్గా దాన్ని తన కోరిక తీర్చుకోవడం కాదు, ప్రజల యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగా కళని మలచడంలో నైపుణ్యం కలిగిన ప్రొడ్యూసరు, యాక్టరు, డైరెక్టర్ కూడా ఆయన ఇక హీరోగా చేయడంతో పాటు భవిష్యత్తులో తప్పనిసరిగా డైరెక్షన్ కూడా చేయాలి. క్రిమినాలజీ ప్రొఫెసర్ ఈ ట్రైస్ టు అంటే పోలీసులకు కూడా అంతుబట్టని కేసులు ఎట్లా సాల్వ్ చేయాలి అది చేస్తుంటాడు. సో ఈ కథ ఆ విధంగా సాగుతూ ఉంటుంది. నందితా శ్వేత నాకు డాక్టర్గా చేసింది. అట్లాగేమో ఇందులో ఆర్టిస్టులు నాతో కో ఆర్టిస్టులు అజయ్ ఘోష్, అజయ్, మన రఘుబాబు గారు, పోసాని కృష్ణమురళి అందరూ కూడా, మా పార్ట్నర్ వెంకటేశ్వరరావు గారు కూడా ఇందులో యాక్ట్ చేశారు.